సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం రేపు ఉదయం 8 గంటలకు నారావారిపల్లెకు చేరుకోనుంది. రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం తరలించనున్నారు. అక్కడి నుంచి ఆయన స్వగ్రామమైన నారావారిపల్లెకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతిమ సంస్కారాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ హరిబాబు అందిస్తారు. చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈరోజు హైదరాబాద్లో మృతి చెందిన నేపథ్యంలో ఆయన స్వగ్రామంలో అయినటువంటి నారావారిపల్లెలో ఆయనకి అంతిమ సంస్కారాలు నిర్వహించాలని చెప్పి కుటుంబ సభ్యులు నిర్ణయించిన నేపథ్యంలో ఇక్కడ నారావారిపల్లెలో అదే చంద్రబాబు కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అధికారులు కూడా ఇక్కడ ఉండి ప్రత్యక్షంగా దానికి సంబంధించిన ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. మనతో పార్టీ నాయకులు ఉన్నారంటే ప్రధానంగా ఎన్ని గంటలకి నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? అది దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా? మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రేపు పొద్దున 7-7:30కి బాడీని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బంధుమిత్రులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చూసేదానికి కూడా ఒక అవకాశం ఏర్పాటు చేస్తున్నారు. అన్ని అధికారులు కూడా అధికారికంగా చేస్తున్నారు. రామ్మూర్తి నాయుడికి మాకు చాలా అనుబంధం ఉంది. ఆయన చనిపోయిన తర్వాత మాకంతా చాలా బాధాకర విషయం. మేమంతా కూడా ఇంత ముందు అంతా కూడా చూసాము. అప్పుడు 94 నుంచి 99 వరకు ఉన్నప్పుడు కూడా చాలా గ్రామాల్లో తిరిగేటప్పుడు కానీ, ఇవన్నీ చేసేటప్పుడు కానీ మాకంతా కూడా నాకు అన్నదమ్ముల్లాగా ఉండేవాడు, కానీ ఒక ఎమ్మెల్యేగా లేదు. అటువంటి నాయకుడు పోయిన తర్వాత మాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రామ్మూర్తి నాయుడికి అన్నదండగా ఉంటూ రాజకీయాలలో ఆయనకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఇచ్చారంటారు. రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలతోటి కానీ మీతోటి కానీ ఎలా ఉంది ఆయన అనుబంధం? ఆయన తక్కువ రోజులు రాజకీయాల్లో ఉన్నా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన మంచి ఫాలోవర్ ఉన్న నాయకుడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తమ్ముడుగా కాకుండా కూడా నారా రామ్మూర్తి నాయుడు ఒక డైనమిక్ లీడర్. ఎందుకంటే ఆయన ఏ విషయంలో కూడా ధైర్యంగా ముందుకు పోయే నాయకుడు. కాబట్టి ఆయన జనాల్లో కూడా చాలా వరకు ఇప్పటికి కూడా మరుపు లేని పరిస్థితి. ఎందుకంటే ఆయన చాలా రోజులుగా అనారోగ్య పరిస్థితుల్లో దూరంగా ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కూడా ఆయన ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆయన లేని లోటు ఈరోజు ఈ నారావారిపల్లిలో కావచ్చు, నారా కుటుంబంలో కావచ్చు, చంద్రగిరి మండలంలో కావచ్చు, మా అందరికీ కూడా చాలా బాధాకరం. ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? మేము మొట్టమొదటిసారి ఆయన మొదటిగా ఎమ్మెల్యే అయినప్పుడు నేను రాజకీయాల్లోకి రావడం తెలుసు. ఎందుకంటే లీడర్ అంటే ఆ విధంగా ఉండాలనే మేమందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆయనతో కూడా మేమందరూ కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత రెండోసారి ఓడిపోయినప్పుడు కూడా మేము ఆయన వెంట ఉండి మేము ఖచ్చితంగా ఆయన దీంట్లో అడుగుజాడల్లో నడిచినాము. రెండోసారి ఓడిపోయినప్పుడు కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఈయన ఓడిపోయిన లోటు చాలా బాధగా మేమందరూ కూడా ఫీల్ అయినాం ఆ రోజుల్లో. ఏదైతే రామ్మూర్తి నాయుడు జిల్లాలో నియోజకవర్గమే కాదు, జిల్లా వ్యాప్తంగా ఆయన పార్టీ పరిస్థితులతో పాటు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తకు విలువ ఇచ్చి వాళ్ళతో మమేకమై తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, డైనమిక్ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి తమ కోల్పోవడం అనేది కొంత బాధాకరం అని చెప్పిన కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు రేపు ఉదయం 8 గంటలకు నారావారిపల్లికి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం ప్రత్యేక విమానంలో నారావారిపల్లికి చేరుకుంటుందని చెప్పి ఇప్పటి వరకు వారికి ఉన్న సమాచారం అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.